అదే ఇరాన్ అట్ట ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. ఈ 3 ప్రధానమైన డిమాండ్ అమెరికా. ఈ 3 అది కాదంటుంది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏది ఈ హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని వదిలిపెట్టమంటుంది. అక్కడ ఏ డబ్బులు కలెక్ట్ చేయొద్దంటుంది. అట్లా కుదరదు, అది మేము మా చేతుల్లోనే ఉంటది, మేము కలెక్ట్ చేస్తామని చెప్తుంది ఇరాన్. ఇక్కడ ఇంకా అక్కడ కుదిరింది ఒప్పందం? మొన్న ఒక అడుగు వెనక్కేసింది ఇరాన్. అంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు జరపం అని చెప్పి ఒప్పందం జరగలేదు. అది ఒక పెద్ద మోసం. లెబనాన్ తో కాదు ఒప్పందం జరగాల్సింది, హెజ్బుల్లాతో ఒప్పందం జరగాలి. లెబనాన్ అనేది ఒక దేశం అండి, అక్కడ ప్రజల చేత ఎన్నికైనా ప్రభుత్వం ఉంది, అందరూ ఎన్నుకున్నారు లేదా అనేది పక్కన పెడితే, అక్కడ వాళ్ళని పక్కన పెట్టి హెజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థ డామినేట్ చేస్తుంది. రాజధాని కూడా వాళ్ళ చేతిలోనే ఉంది, హెజ్బుల్లా చేతిలోనే. హెజ్బుల్లా అనేటటువంటి వాడే ఇరాన్ మనుషులు, ఇరాన్ తయారు చేసిన తీవ్రవాదులు. వాళ్ళని హెజ్బుల్లా సైన్యం అంటది ఇది ఇరాన్. వాళ్ళని సైన్యం అంట తప్పించి వాళ్ళని తీవ్రవాదులకు ఒప్పుకోదు. అది ఆ హెజ్బుల్లా వాళ్ళ మీద దాడి చేస్తుంది ఇజ్రాయెల్. వాళ్ళు లెబనాన్లో ఉన్నారు కాబట్టి లెబనాన్లో చేస్తుంది, పాలస్తీనాలో ఉంటే పాలస్తీనాలో చేస్తుంది, యెమెన్లో ఉంటే యెమెన్లో చేస్తుంది, ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేట పడి చేస్తుంది వాళ్ళని. వాళ్ళతో